హలో స్టూడెంట్స్, హౌ ఈస్ ది జోష్? మన లాస్ట్ వీడియోలో ఒక ఆబ్జెక్ట్ని కనుక వెర్టికల్గా ప్రొజెక్ట్ చేస్తే దాని జర్నీ ఎలా ఉంటుందని డిస్కస్ చేసాం. ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం. టీ ఈజ్ ఈక్వల్ టు పైకి వెళ్ళడానికి మ్యాక్సిమం డిస్టెన్స్ పైకి వెళ్ళడానికి u/g అని నేర్చుకున్నాం. అలాగే మనకి హైట్ ఈజ్ ఈక్వల్ టు u²/2g అని నేర్చుకున్నాం. ఇది వెర్టికల్ డైరెక్షన్లో. ఇది ఒక్కసారి గుర్తుకు పెట్టుకోండి. పెట్టుకున్నాక ఇవాళ మనం ఆబ్లిక్ ప్రొజెక్టైల్ గురించి నేర్చుకుందాం. ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఏంటంటే ఒక హారిజాంటల్కి ఒక డైరెక్షన్లో ఒక యూ అనే వెలాసిటీతో థీటా యాంగిల్, హారిజాంటల్కి థీటా యాంగిల్లో మనం ఆబ్జెక్ట్ని ఇట్లాగా మనం ప్రొజెక్ట్ చేస్తే అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది ఇవాళ నేర్చుకుందాం. యాక్చువల్గా యూ డైరెక్షన్లో మనం ప్రొజెక్ట్ చేస్తే ఇలా వెళ్ళిపోవాలి ఆబ్జెక్ట్, కానీ అలా వెళ్ళదు. ఏమవుతుందంటే పెరాబ్లిక్ పాత్ తీసుకుని ఇలాగ వస్తుందన్నమాట. ఎందుకని ఇలాగా డైరెక్షన్ చేంజ్ అయ్యి ఇట్లాగా ఇదవుతుంది అంటే మనం యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మూలంగా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఏం చేస్తుందంటే ఇక్కడ నిలువుగా వెళ్తున్న ఆబ్జెక్ట్ని కిందకి లాగుతుంది డౌన్వర్డ్ డైరెక్షన్లో. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఇట్లా ఉంది మనకి ఆబ్జెక్ట్ని మనం ఇట్లాగా థీటా యాంగిల్తో హారిజాంటల్కి మనం ప్రొజెక్ట్ చేస్తే ఈ వెర్టికల్ డైరెక్షన్లో దాని వెలాసిటీ u cos θ ఉంటుంది. ఎందుకంటే థీటా యాంగిల్ హారిజాంటల్తో చేసింది కాబట్టి వెర్టికల్ కాదు, హారిజాంటల్ డైరెక్షన్లో. అదే వెర్టికల్ డైరెక్షన్లో దీనికి పర్పెండిక్యులర్గా u sin θ ఉంటుంది. ఇలా రెండింటిగా మనం ఇచ్చేద్దాం, రెండింటిగా డైరెక్షన్స్ డివైడ్ చేద్దాం. ఎందుకు ఇలా డివైడ్ చేయాలంటే మనకి ఈజీగా ఉంటుంది. మనకి ఏంటంటే రెండు మోషన్స్ని మనం ఇట్లాగా స్టడీ చేయడం అనేది కొంచెం మ్యాథమెటికల్గా ఈజీగా ఉంటుంది. దాని మూలంగా ఇప్పుడు ఇట్లా ఉంది ప్రొజెక్టైల్. ఇలా అయినప్పుడు ఫస్ట్ యూతో మనం ప్రొజెక్ట్ చేసాము థీటా యాంగిల్, హారిజాంటల్ డైరెక్షన్లో దానిది వెలాసిటీ ux ఈజ్ ఈక్వల్ టు u cos θ, వెర్టికల్ డైరెక్షన్లో uy ఈజ్ ఈక్వల్ టు u sin θ ఇలా ఉంటుంది. ఇది హారిజాంటల్లో వెర్టికల్లో చెప్పాలంటే యూ డైరెక్షన్లో ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ ఇలా వెళ్తూ ఇక్కడ దాకా వెళ్తుంది. మ్యాక్సిమం హైట్ ఇక్కడ దాకా వెళ్ళి మళ్ళీ ఏమవుతుందంటే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది ఇట్లాగా. ఇది సిమెట్రీగా ఉంటాయి అన్నమాట. ఈ జర్నీ దీంట్లో మనం ఇవాళ మనం వెర్టికల్గా హారిజాంటల్గా స్ప్లిట్ చేసుకుని స్టడీ చేద్దాం. వెర్టికల్ డైరెక్షన్లో స్టార్టింగ్లో uy ఉంది. uy ఈజ్ ఈక్వల్ టు u sin θ అని చెప్పుకున్నాము. మనం డివైడ్ చేసే విషయాలు ఏంటంటే వెర్టికల్ డైరెక్షన్లో ఇక్కడ దాకా వెళ్తుంది కదా మనం చెప్పుకున్న హయ్యెస్ట్ పాయింట్. ఈ హయ్యెస్ట్ పాయింట్ వెళ్ళటానికి ఎంత టైం పట్టింది, అలాగే హయ్యెస్ట్ డిస్టెన్స్ ఎంత, హెచ్ మ్యాక్సిమం ఎంత, ఈ రెండు డిస్కస్ చేసుకుందాం. చాలా సింపుల్ స్టూడెంట్స్. ఇది ఎట్లాగంటే మనం వెర్టికల్ డైరెక్షన్లో ఇలా వెళ్తున్నప్పుడు వెర్టికల్కి హారిజాంటల్కి చేసుకున్నప్పుడు వెర్టికల్ డైరెక్షన్లో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే vy వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న వెలాసిటీ ఈ ఫైనల్ వెలాసిటీ 0 అయిపోతుంది. ఎందుకు వెర్టికల్ డైరెక్షన్లో ఉన్న 0 అయిందంటే ఇది 0 కాకపోతే ఇంకా హైట్ వెళ్ళేది అది పైకి వెళ్ళటంలా, ఇంకా పైకి వెళ్ళటం ఆగిపోయి ఇంకా కిందకి వెళ్ళటం మొదలెట్టింది. అందుకని వెర్టికల్ డైరెక్షన్లో ఇంకా వెలాసిటీ అయిపోయింది దాని వెలాసిటీ 0 అనమాట. ఈ వెలాసిటీ 0 అయితే ఇక్కడ దాకా వెళ్ళే టైం, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళే టైం ఎంత అంటే మనం చెప్పుకున్నాం u/g అని. ఇక్కడ చిన్న మోడిఫికేషన్, u అంటే u ఇనీషియల్. మనం వెర్టికల్లో అంతకుముందు నేర్చుకున్నాం u/g అని. u అంటే u ఇనీషియల్. ఇక్కడ ఎందుకు u ఇనీషియల్ వేయాలంటే వెర్టికల్ డైరెక్షన్లో ఇక్కడ u లేదు, దీని కాంపోనెంట్ ఉంది, u యొక్క కాంపోనెంట్ ఉంది, అదంతా u sin θ. అందుకని u ఇనీషియల్ వేసాం. u ఇనీషియల్ ఈజ్ ఈక్వల్ టు u sin θ/g. అంటే ఎంత టైం పట్టింది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళటానికి? u sin θ/g అనమాట. ఇది మనం వెర్టికల్ డైరెక్షన్లో మనం అంతకుముందు స్టడీ చేయడం వల్ల సింపుల్గా వేసేసాం. దీన్ని ఎలా డివైడ్ చేయాలి అని మనం కనుక అనుకుంటే v ఈజ్ ఈక్వల్ u ప్లస్ 18 మనం అర్థం చేసుకోవాలి. u+80లో వెర్టికల్ డైరెక్షన్ వేస్తున్నాం కాబట్టి vy ఈజ్ ఈక్వల్ uy ప్లస్ 80. దీంట్లో vy 0 అయిపోయింది, ఎందుకంటే వెర్టికల్ 0 అయిపోయింది, ఇంకా పైకి వెళ్ళలేదు కాబట్టి 0 ఈజ్ ఈక్వల్ uy అంటే u sin θ ప్లస్ ఏ అంటే ఎప్పుడు -g ఇంటూ t. దీన్ని సాల్వ్ చేస్తే మీకు t ఈజ్ ఈక్వల్ టు u sin θ/g వస్తుంది. ఇది అయిపోయినాక ఎంత హైట్ పైకి వెళ్ళింది అనేది చూద్దాం. ఎంత హైట్ పైకి వెళ్ళింది అంటే మళ్ళా ఏం వేసుకున్నాం, u ఇనీషియల్ u²/2g వేసుకున్నాం. u² అంటే u ఇనీషియల్ బై 2g. ఇక్కడ u ఇనీషియల్ అంతా వెర్టికల్ డైరెక్షన్లో u sin θ హోల్ స్క్వేర్ బై 2g. u sin θ అంటే u² sin² θ బై 2g. ఎంత హైట్ వెళ్ళిందంటే u² sin² θ
2g. ఎంత టైం పట్టింది ఇక్కడ దాకా వెళ్ళటానికి? మొత్తం టైం కాదు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వెళ్ళటానికి u sin theta by g. ఇది మనం మామూలుగా డెరైవ్ చేయటం ఎట్లాగా అంటే ఏం లేదు, v square is equal u square plus 2as. దీంట్లో ఏం చేస్తామంటే v అంటే vy, uy, v square vy square 0, ఎందుకంటే ఇక్కడ ఇంకా ఎత్తుకెళ్ళటంలా, అందుకని 0 is equal to uy అంటే u sin theta whole square ప్లస్ 2 ఇంటూ a అంటే మైనస్ g ఇంటూ s అంటే మ్యాక్సిమం హైట్ h. దీన్ని సాల్వ్ చేస్తే మనకి u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా బై 2g వస్తుంది. ఇది ఇవాళ నేర్చుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్ళింది, మొత్తం ఈ హారిజాంటల్గా ఎంత దూరం ప్రయాణం చేసింది అనేది నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.